బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అక్కడి నుంచే భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తమది అణ్వాయుధ దేశమని, అవసరమైతే అణుయుద్ధానికి దిగుతామని బహిరంగంగా బెదిరింపులకు దిగారు. తాము నాశనమైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని పతనం వైపు తీసుకెళ్తామంటూ మునీర్ పిచ్చి ప్రేలాపనలు చేశారు. ఫ్లోరిడాలోని టాంపాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మునీర్ అక్కడి పాక్ పౌరులను ఉద్దేశించి ప్రసంగించారు. సింధు నదిపై భారత్ డ్యాంలు నిర్మించే వరకు మేము ఎదురుచూస్తామని, అనంతరం వారి వద్ద క్షిపణులు లోటు లేదని, భారత్ కట్టే ఆనకట్టలను 10 క్షిపణులతో పేల్చేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాక్ అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశమన్నారు. ఒకవేళ భవిష్యత్తులో న్యూఢిల్లీ నుంచి మా అస్తిత్వానికి ముప్పు ఎదురైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ వ్యాఖ్యలపై ఇండియన్ నేవీ స్పందించింది. అనంతరం మునీర్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. సింధు నది భారత్ సొంతం కాదని, భారత్ కట్టే ఆనకట్టలను 10 క్షిపణులతో పేల్చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలకు భారత్ నేవీ మా డ్యాంలను టచ్ చేసి చూడు అంటూ సవాల్ చేసింది. And leave it for your imagination. First of all, as I mentioned, we have quantitative and qualitative edge to deliver a massive blow to our adversary, and we completely dominate in the maritime front. Indian Navy's action is part of the escalation ladder mechanism which we have worked out amongst 3 services. This time, if Pakistan dare take any action, and Pakistan knows it, what we are going to do. Okay. आपके सवाल का जवाब मैं पहले दे चुका हूँ. Make few sentences and leave it for your